అంకుల్ ఒకసారి మీ ఫోన్ ఇవ్వరా, కాసేపు ఆడుకొనిస్తాం. ప్లీజ్ అంకుల్, ప్లీజ్. మీ దగ్గర ఏదైనా మామూలు ఫోన్ ఉంటే తీసుకొచ్చిచ్చి నా ఫోన్ తీసుకోండి. మా అత్త దగ్గర ఒక ఫోన్ ఉంది అంకుల్. ఈ ఇంటి కోడలు ఎప్పుడు వస్తుందో ఏంటో తెలీదు. మాకు కూతురువైనా కోడలివైనా నువ్వేనమ్మా. నువ్వు లక్ష్మీదేవిలా ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. అప్పుడే అన్ని కుటుంబాలు ఆనందంగా ఉంటాయి. మీనాక్షి గారు, సార్ అక్కడ వేరే వాళ్ళతో పెళ్లి చూపులు అనుకుని వచ్చారు. ఇప్పటికే ఫుల్ టెన్షన్ పడిపోతున్నారు. మీరు రావడం లేట్ అయిందనుకోండి, అట్నుంచటే వెళ్ళిపోయేలా ఉన్నారు. ఎందుకని మంచిది, త్వరగా రెడీ అయ్యండి. ఏంటండి అభి గారు, మీరందరూ కలిసి ఆయన్ని ఇలా బాధ పెట్టడం నాకేం నచ్చలేదు. అవును, నాకు కూడా నచ్చలేదు. నేను ఇప్పుడే వెళ్ళి మా అమ్మతో చెప్పేస్తాను. గూగుల్, ఏంట్రా చెప్పేది? ఎక్స్ట్రా చేసావంటే తోలు తీస్తా. సాగితే చలి జ్వరం అంత రోగం మరొకటి లేదన్నట్టు ఆయన పెట్టిన టార్చర్తో పోలిస్తే ఇదేం పెద్ద టార్చర్ కాదులే. ఏం పర్లేదు, ఓ అరగంట వెయిట్ చేస్తాడులే పెళ్లి కొడుకు. దానివల్ల దేశానికి వచ్చిన నష్టమేం లేదు. మీనాక్షి గారు, తొందరగా రెడీ అయ్యండి. పద వెళ్ళమ్మా. అంకుల్ కూర్చోండి. అలాగే బాబు. ఆహా ఏమి రుచి అనరా మై మరచి, తిన్నా మరి మోజే తీరనిది. ఒరే అబ్బాయి, యాస తేడాగా ఉన్నా పీస్ అదిరిపోయినట్టు ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలరా. భోజనం అదిరిపోయింది కదా. అంత ఒకెత్తైతే ఆ చివర్లో కిల్లి ఇచ్చారు చూడు, అదైతే కేకో కేక కదా. ఏమంటావు అబ్బాయి? ఆ కిడ్లీలో కొంచెం సైనడ్ కలిపేసి ఇచ్చుంటే లైఫ్ లో ఫైనల్ కేక పెట్టేసుండేవాడివే అంటున్నాను. ఓయమ్మో, కోడి మీద కోపం గుడ్డి మీద చూపించినట్టు ఎందుకు అంత కోపం? కోపం కాదు, కడుపు రగిలిపోతుంది. అక్కడ మీనాక్షి ఎలాంటి పరిస్థితిలో ఉందో ఏంటో తెలీదు. ఇక్కడ నో చెప్పేసి వెళ్ళిపోదామంటే వీళ్ళేమో మర్యాదలు తప్ప అమ్మాయిని చూపించడం లేదు. ఏం చేయాలో తెలియక ఇక్కడి నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక నేను టెన్షన్ పడుతూ ఉంటే ఆహా ఓహో ఏం రుచి అంటూ పాటలు పాడతావా? ఒక్కటి ఇచ్చారనుకో తిన్నదంతా బయటకు వచ్చేస్తుంది. ఒరే అబ్బాయి, ఉరిమాక మెరవక తప్పదు. ఇలాంటి వాటిలో ఎంటర్ అయ్యాక వెయిట్ చేయక తప్పదు. ఎలాగూ ఇంతసేపు ఉన్నావు, ఇంకొంచెం సేపు ఉండరా. ఆ తర్వాత జరగాల్సింది మనకు తెలియకుండానే జరిగిపోతుంటుంది. బాబాయ్, ఈ పెళ్లి చూపుల నుంచి బయటపడడానికి నాకు ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది బాబాయ్. ఐడియానా? ఏంట్రా అది? ఓం హ్రీం హైం హ్రీం హైం హ్రీం ఓం ధప్. ఇదే నా ఐడియాలోని ఆయుధం బాబాయ్. ఒరే, నువ్వు ఇంకా ఐడియా గురించి చెప్పలేదు. మరి ఆయుధాలు అంతరాలు అంటే నాకేం అర్థమవుతుందిరా? ఏం లేదు బాబాయ్, కాసేపు వాళ్ళ ముందు తాగినట్టు యాక్టింగ్ చేస్తాను. అప్పుడు నన్ను పట్టపగలే తాగే తాగుబోతూ తిరుగుబోతూ అనుకొని వాళ్ళంతటి వాళ్ళే బయటికి తోసేస్తారు. సో నేను నో చెప్పకుండానే ప్రాబ్లం సాల్వ్. ఎలా ఉంది నా ప్లాన్? అయ్య బాబాయ్, తప్పించుకోవడానికి వీడికి మామూలు ఐడియాలు రావట్లేదుగా. ఒరే అబ్బాయి, పిన్నితో పోయేదానికి గనుదాకా ఎందుకు అన్నట్టు కొంచెం సేపు ఆగితే అంతా సెటిల్ అయిపోతుంది. ఈలోగా ఈ డ్రామాలు యాక్టింగ్లు ఎందుకు లేరా? అనవసరంగా లేనిపోని తలనొప్పులు. నా మాట విని సైలెంట్ అయిపో. బాబాయ్, మీనాక్షి దగ్గరికి వెళ్లకుండా ఇంకా ఇక్కడే ఉండడం నా వల్ల కాదు బాబాయ్. ఏదో ఒకటి చేసి ఇమ్మీడియట్ గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అటు చెప్పకుండా నువ్వు నాకు కోఆపరేట్ చేయి. ఒరేయ్, నా మాట వినరా. వాళ్ళు వస్తున్నారు, నువ్వు నోరు మూసుకో, నేను యాక్టింగ్ చేస్తాను. నేను తాగుతాను తిరుగుతాను అంతే, నువ్వే నాకు చెప్పేది తొక్క. ఇది నా ఇష్టం. బాబాయ్, వాళ్ళేంటి బాబాయ్ పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు? బహుశా కళ్ళు కనిపించట్లేదేమో. పులిహోర జోకులు. పెళ్లి చూపుల్లోనే కాదు, పెళ్లిలో కూడా తాగుతాను. ఎవడు ఏం పీక్కుంటాడో పీక్కోమనా. కొంచెం ఆగరా. ఇలా ఎవరైనా చూస్తే వచ్చి తాగుబోద్దు అనుకుంటారా?
పచ్చి తాగుబోతు కాదు, పండు తాగుబోతు అనుకున్నా సరే ఐ డోంట్ కేర్. ఎవడో గొట్టంగాడు ఏంటి అర్థం అవుతుందా? ఎవడో కోన్ కిస్క గొట్టంగాడు అనుకుంటాడని నా హాబీని మార్చుకోవాలా? కుదరదు, నో మార్చుకోను. ఒరే ఒరే ఒరే, ఎదురుగా నీ కాబోయే అత్తమావులు ఉన్నారా? మైండ్ ఏమైనా పనిచేస్తుందా లేదా? అత్తమావులే కాదు, వాళ్ళ అత్తమావులు ఉన్నా సరే భయపడే ప్రసక్తే లేదు. అది మన మందులోనే లేదు. ఎవరైనా సరే డోంట్ కేర్, డోంట్ కేర్. ఏంటి బాబు ఇది? నీకేమన్నా పిచ్చా చెవుడా? ఇప్పటిదాకా చెప్తే వినబడలేదా? అయినా సరే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇనుకో. దీన్ని విస్కీ అంటారు అనమాట. అస్కీగా ఉంటుందని కొంచెం బ్రాందీ కలుపుకున్నాను అనమాట. రై, ఫైన్ గా ఉంటుందని లైట్ గా వైన్ కూడా కలుపుకున్నావు కదరా? అబ్బో, అర్థమైందిగా? టోటల్ గా దీన్ని కాక్టైల్ అంటారు అన్నమాట. అబ్బో, దీన్ని తాగితే నా యాది ఆ కిక్కే వేరనుకో. ఉపయోగేసుకున్నామంటే మీరు ట్రై చేస్తారా? అంటే మీకు మందు తాగే అలవాటు కూడా ఉందేటి బాబు? మీకేమన్నా సైటా? చూస్తుంటే కనబడలేదా? మందు తాగే అలవాటు ఉందా బాబు అని అడుగుతూ పిచ్చా వెర్రా? హాయ్. ఇప్పుడు చూడు బాబాయ్, అలా ఆవేశంతో వెళ్ళినాళ్ళు అందరిని పిలుచుకొస్తారు. అప్పుడు గొడవ మామూలుగా ఉండదు బాబాయ్. యుద్ధం, భయానకం, బీభత్సం. వాళ్ళే ఆవేశంతో గెట్అవుట్ అంటారు. నేను ఆనందంగా గేట్ బయట అడుగు పెడతాను. తప్పండి బాబు, కాక్టైల్ తాగితే కిక్కెక్కటం కాదండి, ఆరోగ్యం పాడైపోద్ది. ఆయ్ అందుకేనండి కాస్త సోడా కలుపుకొని తాగితేనండి ఏ ప్రాబ్లం ఉండదండి. మందు ఎప్పుడునండి ఇలా వట్టిగా తాకూడదండి బాబు. కేంద్ర నాడి మండలం మొద్దు బారిపోతుందండి. ఆయ్ అందుకేనండి దీంతో తాగండి, ఏ ఇబ్బంది ఉండదండి. మీరు అసలు మనుషులేనా? ఆడపిల్ల తల్లిదండ్రులేనా? పెళ్లి చూపులకు వచ్చిన వాడు ఇలా కళ్ళ ముందే తాగి కనిపిస్తూ ఉంటే మెడబట్టి బయటికి గంటాల్సిందే పోయి సోడాలు స్టఫ్లు అందిస్తారా? ఏం మనుషులయ్యా మీరు? బుద్ధి జ్ఞానం. చూడండి బాబు, ఇవాళ రేపు అలవాట్లన్నీ దాచిపెట్టి అబద్ధాలు చెప్పి పెళ్లి చేస్తున్నారండి. కానీ పెళ్లికి ముందే మీ అలవాట్లన్నీ నిజాయితీగా ఒప్పుకున్నారు చూడండి, అది మాకు బాగా నచ్చిందండి. ఆయ్ నువ్వు మంచోడు అని చెప్పడానికి ఇంతకంటే ఇంకేం కావాలి బాబు? మీరు మా దృష్టిలో అక్కడ ఉన్నారండి. జాగ్రత్తగా తాగి పద్ధతిగా తినవని చెప్పండి. ఆయ్ 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 ఆయ్. వీడేడి? అయ్య బాబోయ్, ఊరుకోరా అబ్బాయి ఊరుకో. రైలు నాక పట్టాలు తప్పడం, ప్లాన్ నాక ఫెయిల్ అవ్వడం చాలా సహజం. ఇలాంటప్పుడేరా గుండెని రాయి చేసుకోవాలి. ఊరుకోరా అబ్బాయి ఊరుకో. ఊరుకోను బాబాయ్, ఇంకా ఊరుకోను. ఇక్కడి నుంచి జంప్ అవడానికి ఈ నాటకాలు డ్రామాలు కాదు, ఏం చేయాలో స్ట్రాంగ్ గా డిసైడ్ అయిపోయాను. ఓయమ్మో, వీడు మళ్ళీ ఏం ప్లాన్ చేయబోతున్నాడో ఏంటో. స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యావా? ఏమనరా? ఆ అమ్మాయి వచ్చేదాకా వెయిట్ చేయడం, ఆ తర్వాత నో చెప్పడం కాదు. ఇప్పుడే డైరెక్ట్ గా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయి ఫేస్ టు ఫేస్ చెప్పేస్తాను. ఒరే 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 ఆగ్రా, ఒరే ఒరే క్రిష్, ఒరే ఆగ్రా, ఒరే 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 ఆగ్రా, ఒరే ఒరే క్రిష్, ఒరే ఆగ్రా, ఒరే. అయ్య బాబు, ఇప్పుడు వీడు మీనాక్షిని చూస్తే నాటకం మొత్తం బయటపడిపోతుంది. ఇప్పుడు ఏంటి పరిస్థితి? అయ్యో. అబ్బా, ఈ ఎదవ ఫోన్ తీసుకొస్తానని వెళ్ళి ఇంకా రాలేదేంటి? ఫోన్ తీసుకున్నాడా లేదా? అసలు అక్కడి నుంచి ఫోన్ తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేవా? ఏం జరుగుతుందో అర్థం కాక పిచ్చెక్కిపోతుంది.
ఒరేయ్ నాయనా, త్వరగా వచ్చి ఏదో ఒక విషయం చెప్పరా బాబు. ఈ టెన్షన్ని తట్టుకోలేకపోతున్నాను. అదేంటి ఫోన్ లేదేంటి? అసలు ఇంతకీ ఫోన్ తెస్తున్నాడా లేదా? అమ్మో, వీడు అసలుకే జాదు నాయాలు. మనం ఎక్కువ ఎగ్జైట్ అయితే డౌట్ వచ్చే ప్రమాదం ఉంది. అంకుల్ రేయ్, అక్కడేమో నన్ను అందరూ పిలుస్తున్నారా, కానీ నీకు ఫోన్ ఇవ్వకపోతే నువ్వు ఫీల్ అవుతావని నీకోసమే వెయిట్ చేస్తున్నాను. నువ్వేమో ఇంత లేట్ చేసావు. సర్లే గాని ఇంతకీ ఫోన్ తీసుకొచ్చావా? తెచ్చాను అంకుల్. గుడ్ రా, వెరీ గుడ్. ఏది ఇవ్వు. అమ్మా ముందు మీ ఫోన్ ఇవ్వండి. చాలా తెలివైన వాడివిరా. ఇదిగో. ఇదిగోండి. ఆ, ఇది కూడా లాక్ ఓపెన్ అవుతుందా లేక దీనికి కూడా పాస్వర్డ్ ఉందా? లేదురా, లాకేం లేదు, సింపుల్ గా ఓపెన్ అవుతుంది. అదే పదరా, టెంపుల్ రన్ గేమ్ ఆడుకుందాం. ఎంజాయ్ చేయండి. అంకుల్ ఫోన్ పోతే మా అత్త కొడుతుంది, జాగ్రత్త. అలాగేరా, నువ్వు వెళ్ళి ఆడుకో. అమ్మయ్యా, సగం టెన్షన్ తగ్గింది. అర్జెంటుగా ఆ వీడియో డిలీట్ చేయాలి. గరం చాయ్. నువ్వు ఆ ఏర్పాట్లన్నీ చూసుకో. అలాగే సార్. ఏంటన్నా ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు అంకల్. లోపలికెళ్ళు. వెళ్తాను. మీరెళ్ళండి. నువ్వు వెళ్ళు నాన్న. ఏదో నసలాగున్నాడే. సరే అంకల్, సరే. బాబోయ్, ఇదేదో పెద్ద పార్క్లా తయారైందిగా. ఎక్కడికి వెళ్ళాలి? ఈ ఫోన్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? దేనికోసమే వెతుకుతున్నాను. అంటే అది గూగుల్ ఇచ్చాడు. గూగుల్ ఎందుకు ఇచ్చాడు? అదే ఫోను లాక్ ఓపెన్ అవ్వట్లేదంట, ఒకసారి ట్రై చేయమని ఇచ్చాడు. అబ్బా, ఫోన్ని జాగ్రత్తగా ఉంచమని చెప్తే ఈ ఎదవ తీసుకెళ్లి అందరికీ ఇస్తున్నట్టున్నాడు. అయ్యో, అదేం లేదండి, దాని పాస్వర్డ్ నాకు తెలుసు. ఆ విషయం వాడికి తెలియక మీకు ఇచ్చినట్టున్నాడు. మీకు ట్రబుల్ ఇచ్చినందుకు సారీ అండి. ఫోన్ ఇలా ఇవ్వండి. థ్యాంక్ యూ. చేతి దాకా వచ్చింది. గండం తప్పిందిలే అనుకున్నాను, మళ్ళీ మొదటికొచ్చింది. ఛా ఛా. పడిపోయింది. నాకు
ఒక్కసారి రా, అరే ఒక్కసారి రా, అరే ప్లీజ్ రా, అరే ప్లీజ్ రా, అరే ప్లీజ్ రా, అరే ప్లీజ్ రా, ప్లీజ్ రా, అరే జస్ట్ మిస్ రా, జస్ట్ మిస్ నీ వల్లే. అమ్మా. ఏ కోడలి పిల్ల, ఎంత అందంగా ఉన్నావు తెలుసా? అచ్చం మహాలక్ష్మిలా ఉన్నావు. నా దిష్టే నీకు తగిలేలా ఉంది. ఆ, ఆ. ఇదిగో నిన్నిలా మా కన్నయ్య చూశాడనుకో, ఆనందంతో ఎగిరి గంతేస్తాడు. పెళ్లి చూపులు కాదు, ఏకంగా పెళ్ళే చేసామని గొడవ చేస్తాడేమో. ఆ, అబ్బో సిగ్గే పిచ్చి పిల్ల. అప్పు ఆ క్లాత్ ఇవ్వు. ఇదిగో సువర్ణ. పెద్దత్తయ్య ఇదెందుకు? ఆ, క్రిషు నిన్ను గుర్తుపట్టకుండా ఉండడం కోసం. అదేంటత్తయ్య, గుర్తుపట్టకుండా ఉండటం ఏంటి? ఎందుకలా? ఎందుకంటే వాణ్ణి ఆట పట్టించడం ఇంకా అయిపోలేదు. అసలు ఆట ఇప్పుడే స్టార్ట్ అయింది. ఎదురుగా ఉన్నది నువ్వని తెలియక నీకు ఆల్రెడీ అక్కడ పెళ్లి చూపులు జరుగుతున్నాయనుకోని వాడు తెగ టెన్షన్ పడిపోతుంటాడు. పెద్దత్తయ్య వద్దు. ఆయనలా ఆట పట్టించడం నాకు చాలా బాధ అనిపిస్తోంది. ఇప్పటిదాకా ఏడిపించింది చాలు, ఇంతటితో ఆపేద్దాం ప్లీజ్. పిచ్చి తల్లి, ఫస్ట్ వాడు టెన్షన్ పడినా తర్వాత నేను చూసినప్పుడు చాలా చాలా థ్రిల్ అవుతాడు. ఎంతసేపు నా ఎదురుగా ఉన్నది నా మీనాక్షి అని ఎంత ఎక్సైట్ అయిపోతాడో తెలుసా? నిన్ను చూసిన క్షణంలో వాడి కళ్ళల్లో ఆనందం, నీ ముఖంలో చిరునవ్వు, ఇవన్నీ మీ ఇద్దరి జీవితాల్లో ఎప్పటికీ పదిలంగా గుర్తుండిపోయే అందమైన జ్ఞాపకాలమ్మా. ఆ జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నప్పుడల్లా కలిగే ఆనందమే వేరు. ఇలాంటి అదృష్టం ఏ కొద్ది మందికో గాని రాదు. అవును మీనాక్షి, ఇప్పటిదాకా నీ జీవితంలో ప్రతిదీ చేదు జ్ఞాపకమని ఎప్పుడూ బాధపడుతూ ఉండేదానివి. ఇప్పుడు అందమైన తీపి జ్ఞాపకాలు నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి. ఆ ఆనందాన్ని ఆస్వాదించు మీనాక్షి. ఏమండి, క్రిష్ వస్తున్నాడు. అయ్యయ్యో, కన్నేని టెన్షన్ పెట్టకుండానే నాటకం బయటపడిపోయేలా ఉందే. ఇప్పుడేంటి పరిస్థితి? అయ్యో, క్రిష్ వెళ్ళిపోయేదాకా మనం దాక్కుందాం. సూపర్ సూపర్ ఐడియా. రెడీ రెడీ రండి రండి. నువ్వు కప్పుకోనా? ముసుగు తీకో. మీనాక్షి, వాడికి తెలియకుండా జాగ్రత్తగా మేనేజ్ చెయ్యి. ఎక్కడ దొరకకూడదు. అలాగే వచ్చేస్తున్నాడు. ముయ్. ముయ్యి. బా, ఊరు తీయడానికి ఎంతసేపు? ఏమండి,
గొలుసు ఒకటే ఏ సిచ్యువేషన్లో ఇరుక్కోవాలో తెలిసి చావదా. టార్చర్ ఇలాంటి టైంలోనే నరకం చూపిస్తుంది. హే కృష్ణ, పరపురుషుడు పరపురుషుడు. ఆ? ఏమండి, నేను పరపురుషుడో పరాయి దేశస్తున్నా కాదండి, మిమ్మల్ని పెళ్లి చూపులు చూడడానికి వచ్చిన యదవని. ఓ మీరా? అయ్యో కృష్ణ, ఏంటండి ఇది? పెళ్లి చూపులు చూడకుండానే డైరెక్ట్ గా గదిలోకి వచ్చేసి దబేల్మని మీద పడిపోతారా? చూడండి, మాది చాలా ఆచార వ్యవహారాలతో కూడిన ఫ్యామిలీ అండి. మా సాంప్రదాయం ప్రకారం ఇది ఎంత పెద్ద తప్పు తెలుసా? ఓకే ఓకే, నేను చెప్పేది కొంచెం వింటారా? ఈ పెళ్లి నాకు అస్సలు ఇష్టం లేదు. నేను ఆల్రెడీ మీనాక్షి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాను, తన్నే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. పర్వాలేదండి, మీరు ఎవరిని ప్రేమించినా పర్వాలేదు, కానీ పెళ్లి మాత్రం నన్నే చేసుకోండి.